ఎంత నారో మైండెడ్ రేవంత్ రెడ్డి అంటే పివి నరసింహరావు, నరసింహారావు కాదు, పివి నరసింహరావు గురించి నువ్వు అక్కడ మాట్లాడుతావు, రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎత్తుతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎత్తుతావు, మంచిదే. కానీ నీకు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన కనబడతలేదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడవా? కనీసం చెప్పవా? అంటే నీ నారో మైండెడ్నెస్. అండ్ అట్లాంటి అంతర్జాతీయ వేదికల్లో నువ్వు ఏం చేసినావు? కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ నువ్వు మొత్తం ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కించపరిచినావు. ఎందుకంటే అగ్రికల్చర్ తర్వాత ఇవాళ మనం మన ఎకానమీని చూస్తున్నామంటే అది డెఫినెట్గా టెక్నాలజీ ద్వారానే. డిజిటల్ ఇండియా అని అంటావు, ఎన్నో చేస్తున్నాం అంతే. సో అట్లాంటి టెక్నాలజీలో పనిచేస్తున్న ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ని మీరు లీడర్స్ కాదు, మీరు ఎంతసేపు వర్కర్ మైండ్ సెట్ అని అన్నావు చూడ, చాలా రాంగ్ అది. పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ ఉన్నారు. మీ రాహుల్ గాంధీయే ఎంపీ అవ్వకముందు ఆయన ఒక టెకీ ఫామ్లో పనిచేసిండు. కేటీఆర్ గారు కూడా గర్వంగా చెప్తారు, అవును నేను పనిచేసిన, తప్పేమున్నదని. ఇవాళ ఎలాన్ మస్క్ అమెరికా రాష్ట్రపతి ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ప్రధాన కారణం వెనుక ఎలాన్ మస్క్, టెక్. అంతే. సత్య నాడెల్లా కానివ్వండి. నువ్వు అట్లా ఉట్టిగానే ఏదో పెద్ద అసలు ఎంత ఆరోగెంట్ అంటే రాజకీయాల్లో ఏదో బాగా చూసేసిన ఐఎమ్ లీడర్ నీకు నువ్వే చెప్పుకుంటావు ఐఎమ్ సూపర్ స్టార్ అని. నేను వాళ్ళకి వీళ్ళకి ఫ్యాన్ అయింది, నేనే స్టార్ అని చెప్పుకుంటావు, నేనే పెద్ద సినీ స్టార్ అని చెప్పుకుంటావు. నేను ఈ సొంత డప్పా కొట్టుకున్నాడు ఏంది అది. ఇంకొకటి, నువ్వు కొట్టుకోవాలనుకుంటే నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కొట్టుకో అబ్బా, నువ్వు ఈడ చేసుకో, నువ్వు నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే మొత్తం ఈ ఒప్పందాలు కూడా చేసుకో, దీనికోసం అక్కడ దాకా పోనవసరం లేదు. కానీ నువ్వు పోయి అంతర్జాతీయ వేదికల్లో ఇట్లాంటి కామెడీ పీసులు చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? తెలంగాణ ముఖ్యమంత్రి గింత అవగాహన లేనోడా అని అనుకుంటారు. 100%. దాంతోపాటు ఒకటి అడుగుతా, మీరు చెప్పాలి దీన్ని, ఎందుకంటే మీరు కూడా అన్ని భాషల మీద పట్టున్నారు. వాట్ ఈస్ ద ట్రేడ్ సీక్రెట్? న్యూక్లియర్ చైన్ థియరీ. అసలు న్యూక్లియర్ చైన్ థియరీ అంటే దండం పెడతా, నాకు తెలియదు, అది విన్న పదం అంతే. చాలా మంది అంతర్జాతీయ దేశాలు కూడా నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ వర్డ్ అన్నది. ఇప్పుడు ఈసారి మించిపోతున్నాడు కదా న్యూక్లియర్ చైన్ థియరీని మించి. ఇప్పుడు ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇవాళ ఏంటిదంటే ఫస్ట్ న్యూక్లియర్ చైన్ థియరీ అని అన్నప్పుడే వాస్తవానికి మన దేశం అంటే ఇప్పుడు అంతర్జాతీయ దేశాల్లో ఎక్కడన్నా న్యూక్లియర్ మనము ఒప్పందాలు చేసుకున్నా లేకుంటే ప్రయత్నాలు పరిశోధనలు చేసినా కూడా ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ఈయన దెబ్బకు న్యూక్లియర్ చైన్ థియరీ అనగానే అక్కడ భారత్ లో ఏదో చేస్తున్నట్టు న్యూక్లియర్ అన్న అణ్వాయుధాలు అణుబాంబులు ఏమైనా వస్తాయేమో. సారీ, అదొకటి. అయితే దాని తర్వాత ఇప్పుడు కూడా నువ్వు ఏం చేస్తావు అని అన్నప్పుడు నువ్వు ఇంకా అసలు ఎంత అవగాహన లేదంటే హైదరాబాద్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని చెప్తున్నావు. మనం ఆ స్టేజ్ దాటినాం. నువ్వు ఇంకా చాలా వెనుకబడి ఉన్నావు. కేటీఆర్ గారు Tier 2 సిటీస్ కిటెక్స్ని వరంగల్కి తీసుకొని పోయినాం, టెక్ మహేంద్ర, సిఎడ్, ఐటీ హబ్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్. నువ్వు ఇవాళ అవన్నీ తెలుస్తలేదు నీకు లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడడం తెలియదు, ఏఐ గురించి మాట్లాడడం తెలియదు. అనుమూల ఇంటెలిజెన్స్ అనుకుంటాడు ఆయన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది. సో ఆ హోంవర్క్ చేయకుండా ఇలా ప్రపంచ స్థాయి మేము నీ లాంగ్వేజ్ని తప్పుపడతలేం. నువ్వు అంతర్యామి, నువ్వే నాకు అన్నీ తెలుసు అనే యాటిట్యూడ్లో ఉంటావు చూడు. ఇతరులకు ఏం తెలుసు, వాళ్ళు జస్ట్ ఐటీ ఎంప్లాయీస్, కేటీఆర్ ఏం తెలుసు, ఆయన జస్ట్ ఎంప్లాయీ అని, డేటా ఆపరేటర్ అని తీసి పడేస్తావు చూడు. అప్పుడు నువ్వు చాలా నువ్వు అన్ని తెలుసు అనుకునేటోనివి కాబట్టి ఇలా అందుకే నిన్ను జోకర్ లాగా చూస్తున్నారు. 100%. మా బాధ ఒకటే ఏంటంటే నువ్వు జోకర్ అయితే నో ప్రాబ్లం పర్సనలీ, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి జోకర్ అయితే మనం అంతే కదా. రాష్ట్రానికి ఇప్పటికే అయితే ఒకటి నేను రీసెంట్గా ఒకటి సెర్చ్ చేసినప్పుడు తెలిసింది, తెలంగాణ రాష్ట్రంలో అందులో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 144 సెక్షన్ ఇప్పటికి కూడా స్టిల్ అమలు అవుతూ ఉన్నది. ఏదైనా కంపెనీ వచ్చేటప్పుడు, తెలంగాణకు కంపెనీ వచ్చేటప్పుడు చెక్ చేస్తారు వాట్ ఈస్ ద హైదరాబాద్, ఏం చేస్తారు. అసలు పైన ఫస్ట్లోనే హైదరాబాద్లో 144 సెక్షన్ అమలు అవుతుంది అన్నప్పుడు ఏ కంపెనీ వస్తానికి ముందు పడుతున్నాయి, నిజంగా ఏ కంపెనీలో వచ్చిన తోటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి అనేది ఇడ ప్రశ్న. మీరు అన్నట్టు డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ ప్రభుత్వం ఎంతసేపు మీ మీద మా మీద కేసులు వేద్దామనే పనిలోనే ఉన్నారు. ఏం మాట్లాడతారా ఈ యూట్యూబ్ సోషల్ మీడియా వీళ్ళు మాట్లాడతారా అని, కానీ దిన్ దహాడే మర్డర్లు అవుతున్నాయి. నిజంగా దాని మీద పెట్టాల్సిన అవసరం లేదు. గ్రామ సభలను పోలీస్ సభలుగా మార్చిన పరిస్థితి, దాంట్లో ఇబ్బంది పెడుతున్నారు. సో అల్టిమేట్ గా లా అండ్ ఆర్డర్. ఇంకొకటి కూడా మీరు కరెక్ట్, మనకు దీని రిలేటెడే అసలు పెట్టుబడులు ఎందుకు వస్తాయి, డేటా సెంటర్స్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి మీరు. ఇప్పుడు ఈయన అనౌన్స్ చేసిన దాంట్లో కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ డేటా సెంటర్స్. అసలు ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది?
బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదులు అది కంటిన్యూ అవుతున్న క్రమంలో దానికి ఆ కంపెనీస్ ఇంకొన్ని యాడ్ ఆన్ అవుతున్నాయి. అది కూడా నువ్వు క్రెడిట్ తీసుకుంటున్నావు, ఎక్స్పాన్షన్ కి కూడా నువ్వు క్రెడిట్ తీసుకుంటున్నావు. అవును. అయితే అసలు డేటా సెంటర్స్ ఎందుకు వస్తున్నాయి? 2014 కంటే ముందు హైదరాబాద్ లో డేటా సెంటర్స్ లేవు. దాని తర్వాత డేటా సెంటర్స్ వచ్చినాయి. రీజన్ ఏంటి తెలుసా? డేటా సెంటర్ కి చాలా పవర్ కావాలి, చాలా ఎలక్ట్రిసిటీ కావాలి, హై ఎండ్ ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ నిరంతరాయ సరఫరా కల్పించింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 కంటే ముందు లోటు విద్యుత్ ఉంటే ఇవాళ సర్ప్లస్ మంచి క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇచ్చింది కాబట్టే ఇవాళ పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఫస్ట్ అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు డేటా సెంటర్స్ ఆర్ కమింగ్ హియర్. వాళ్ళకు పవర్ కావాలి. లా అండ్ ఆర్డర్లో నువ్వు ఫెయిల్ ఉన్నావు, నువ్వు పవర్ విషయం మీద కూడా నీకు క్లారిటీ లేకపోతే వాళ్ళకందరికి కూడా తెలిస్తే ఇవన్నీ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో అల్టిమేట్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన మంచిని నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన క్రెడెన్షియల్స్ ఇవ్వు. నువ్వేం ముందుకు మంచిగా తీసుకొని పోతున్నావు అది కూడా చూడు. కానీ ఎంతసేపు బోగస్ కంపెనీలను తీసుకొని వచ్చి బోగస్ అనౌన్స్మెంట్లను తీసుకొని వస్తే చూసే మంచి కంపెనీలు కూడా ఇది పెద్దగా వాల్యూ లేదు దీనికి అనేసి అనుకుంటారు. ఈ ఉత్తి దేశీ కంపెనీలకు నువ్వు పోయి అక్కడ ప్రకటన చేసుకుంటే వేస్టేజ్. నువ్వు పోతున్నది కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కదా. అవును, ఇదే అంటున్నారు అన్న. పోయిన సంవత్సరం 40,000 చెప్పిండ్రు, ఈ సంవత్సరం అది కాస్త 1,75,000 పోయింది. వచ్చే సంవత్సరం 2 లక్షలు వద్దు 3 లక్షలు వద్దు ఇక మనం చెప్పలేదు. నమ్మకం పోతుంది. నమ్మకం పోతుంది. మరి మనం పోయినప్పుడు వీటినే ఉంటుంది అన్న పరిస్థితి. మేము పోయింది కూడా ఎప్పుడు ఏనాడు ఇట్లా లక్షల కోట్లు తెచ్చినాము ఇవే అని చెప్పుకోలేదు. ఫిగర్స్ కంటే ఎక్కువ ఎన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినాం, ఆ కంపెనీస్ గ్రౌండ్ అయ్యేటట్టు చూసినాం. ఇవాళ నువ్వు ఫోటోలు దిగుతున్న కంపెనీలన్నీ కూడా కేటీఆర్ గారు పర్సూ చేసి కేసీఆర్ గారు కనపడుతున్నాయి కదా. డెఫినెట్ గా ఫాక్స్కాన్ ఎవరి టైంలో వచ్చింది? మా టైంలో. నువ్వు మొన్న రిబ్బన్ కటింగ్ చేసుకున్న కోకోకోలా మేము పర్సూ చేసిన కంపెనీస్. నేమ్ ఎనీ కంపెనీ. అమెజాన్, ఇవాళ అమెజాన్ అంటున్నావు ఎక్స్పాన్షన్. అమెజాన్ లార్జెస్ట్ ఫెసిలిటీ అమెరికా బయట ఈ దేశంలో కట్టిందంటే మన దగ్గర కట్టింది ఎవరి టైం. ఇట్లా టీ హబ్ కానివ్వండి, టీ వర్క్స్ కానివ్వండి, ఇవాళ రకరకాల ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అని అంటే నువ్వు అన్నావు చూడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది. సో అవర్ వర్క్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఇవాళ కేటీఆర్ దావోస్లో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, కానీ ఇవాళ కూడా నిన్న అక్కడ మీడియా వాళ్ళు కేటీఆర్ గురించి అడుగుతున్నారంటే ఆయన చేసిన పని మాట్లాడుతున్నట్టే కదా.